రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జిల్లాకు పరిశ్రమలు తీసుకుని రావడానికి విద్యాభివృద్ధికి చాలా కృషి చేస్తుందని పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఉస్మానియా కాలేజీ ఆవరణలో నిర్మించిన రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో 1 కోటి రూపాయలతో నిర్మించిన అదనపు తరగతుల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఉస్మానియా కళాశాల పూర్వ విద్యార్థి అయిన నేను రాష్ట్ర మంత్రిగా రూసా నిర్మించిన అదనపు తరగతుల భవనాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కళాశాలలోని సిబ్బంది అందరితోనూ నాకు పరిచయాలున్నాయని తెలిపారు. हम चलेंगे విద్యార్థులకి వాటిని ఉపయోగించుకోవడానికి వీలుగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు ప్రారంభం చేయడానికి మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇక్కడికి రావడం, వారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం, అదేవిధంగా గౌరవ ఎంపీ గారు శ్రీ ఎస్పేట నాగరాజు గారు వారు ఇక్కడే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా లెక్చరర్గా చేసిన అనుభవం, మరి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వస్తే ఆ ఫీల్ ఉంటుంది, అదే రంగంలో పనిచేసినటువంటి వారు ముఖ్య అతిథులుగా రావడము, అలాగనే కరస్పాండెంట్ మేడం, ప్రిన్సిపాల్ గారు, స్టాఫ్, పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్, మీడియా అందరికీ నా ఉదయపూర్వక నమస్కారము. ఈ రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ కింద రోసా ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ శాంక్షన్ చేసినటువంటి అమౌంట్ దృష్టి ఏంటంటే దాని లక్ష్యము సో పిల్లలకి చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రభుత్వ ఉద్దేశం. అది గవర్నమెంట్ ఇటీవల చాలా ప్రయత్నం చేస్తుంది విద్యాభివృద్ధికి. ఇంకా గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేసి అన్ని రకాలుగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఏ స్థాయిలో కూడా ఏ గ్యాప్స్ ఉన్నాయనేటువంటి, ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్, మరోవైపు పిల్లలకు కావాల్సినటువంటి ఏవైనా సౌకర్యాలు, ఈవెన్ బ్యాగ్స్ కానీ స్కూల్ బుక్స్ ఇవ్వడం కానీ అన్ని రకాల అవసరాలు ఏర్పాటు చేస్తుంది. అల్టిమేట్గా జ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని పౌరులను తయారు చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థులు మంచి స్థాయికి వెళ్ళారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అనేక రంగాల్లో, మెడికల్ ఫీల్డ్లో కూడా ఎన్నో